ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న మేనకోడలికి అండగా నిలిచింది. తమ్ముడికి సర్ది చెప్పి ఊర్లోనే ఉండేలా ఒప్పించింది. కొత్త కాపురానికి అవసరమైనన్ని సమకూర్చింది. అమ్మ తర్వాత అమ్మలా చూసుకున్నందుకు మరి ఆ కోడలు ఏం చేసింది? జీవితం నిలదొక్కునేందుకు అండగా నిలిచిన అత్తకు కోడలిచ్చిన బహుమానం ఏంటి? 4 నెలల పసిబిడ్డను సైతం వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరం ఆ కోడలికి ఎందుకొచ్చింది? ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోతే ఇంట్లో నుంచి పారిపోవడం అందరికీ తెలిసిన విషయమే. పోతూ పోతూ ఇంట్లో ఉన్న డబ్బు, నగలు పట్టుకెళ్లే యువతుల గురించి చాలానే విన్నాం. కానీ ఆ ప్రేమ జంట మాత్రం కాస్త భిన్నం. తల్లిదండ్రులు ఒప్పుకోకున్నా అండగా నిలిచిన మేనత్తకే ఎసరు పెట్టింది ఆ మేనకోడలు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన విధంగా మేనత్త ఇంటికే కర్ణం వేసింది. పెళ్లి ముందు చేసిన జల్సాల ఖర్చులు, పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా అత్త ఇంట్లోనే చోరీ చేసిందా కిలాడి ప్రేమ జంట. విజయనగరం జిల్లా రేగిడి ఆమదాల వలస మండలం బాలకవి వలస గ్రామానికి చెందిన కిల్లారి కమల ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 13 తులాల బంగారు ఆభరణాలు దోపిడీకి గురయ్యాయి. కమల, ఆమె భర్త పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి బీరువాలోని సొత్తు మాయమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. నిందితులు ఎవరో తెలుసుకొని కమలతో పాటు పోలీసులు ఆశ్చర్యపోయారు. కమల మేనకోడలు గాయత్రి ప్రేమ పెళ్లి చేసుకోగా తల్లిదండ్రులు కులాంతర వివాహమని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో కమల మేనకోడలు గాయత్రికి అండగా నిలిచి ఓ ఇల్లు అద్దెకు ఇప్పించి ఊరులోనే ఉండేలా ఏర్పాట్లు చేసింది. దీంతో గాయత్రి తరచూ కమల ఇంటికి రాకపోకలు సాగిస్తుండేది. అయితే కమల ఇంట్లో దోపిడీ జరిగినప్పటి నుంచి గాయత్రితో పాటు ఆమె భర్త కనిపించకుండా పోవడంతో పోలీసులు ఆ దిశగా వారి కదలికలపై నిఘా పెట్టారు. 4 నెలల పసిబిడ్డను సైతం వదిలేసి వెళ్లిపోయిన వారు మళ్లీ ఆ బిడ్డను తీసుకెళ్లేందుకు రావడంతో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పెళ్లికి ముందు చేసిన అప్పులతో పాటు పెళ్లి ఖర్చుల కోసం చేసిన అప్పులు తడిసి మోపవడంతో వాటిని తీర్చేందుకు గాయత్రి సొంత మేనత్త ఇంట్లోనే చోరీకి పాల్పడింది. 13 తులాల బంగారు ఆభరణాలతో పరారైన ఈ కిలాడీ జంట వాటిల్లో కొన్ని అమ్మేసి మరికొన్ని తాకట్టు పెట్టింది. ఆ డబ్బులతో అప్పులు తీర్చేసి మిగిలిన డబ్బులతో గోవా, భువనేశ్వర్, హైదరాబాద్లో జల్సాలు చేసింది. అయితే హైదరాబాద్లో కొత్త ఫోన్ కొనుగోలు చేసిన ఈ జంట అందులో సిమ్ వేయడంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతో వారి కదలికలను పసిగట్టి పట్టుకున్నారు. దోల గాయత్రి అనే ఒక మహిళ ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించాము. అదేవిధంగా ఈమెని మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తి దొడ్ల బాలాజీ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేసి గ్రామం నుంచి పరారైనట్లు మాకు అనుమానం కలిగింది. దాంతో వాళ్ళిద్దరి గురించి కూడా మేము వెరిఫై చేసుకుంటూ తిరగడం జరిగింది. ఇదే క్రమంలో వాళ్ళ తాలూకు మకాన్ని ఎప్పటికప్పుడు హైదరాబాదు, గోవా, ఇలా భువనేశ్వర్ ఇలా మార్చుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ క్రమంలోనే మేము వాళ్ళపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళీ అగైన్ రాధాం వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళకి 4 months బేబీ ఉంది వాళ్ళిద్దరికి. ఆ బేబీని పట్టుకొని ఇక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్ళిపోదామనే ఒక ప్లాన్లోని మళ్ళీ రాధాం రావడం జరిగింది. ఈ క్రమంలోనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా అసలు నేరం వాళ్ళు చేసింది లేనిది నేరం ఒప్పుదల రికార్డింగ్ అనేది చేయడం జరిగింది. నేరం వాళ్ళు చేసినట్టుగా వాళ్ళు అంగీకరించారు. అదేవిధంగా ఈ మొత్తం బంగారాన్ని కూడా ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టడం జరిగింది. దీని ద్వారా వచ్చినటువంటి సుమారు 11 లక్షల రూపాయలు వీళ్ళకి కొంచెం ఒక 4-5 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఈ అప్పుల నిమిత్తం వాళ్ళ అన్నయ్యకి కొంత, వాళ్ళ తండ్రికి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలిన డబ్బులు అన్నీ కూడా వీళ్ళు కొంత ఖర్చులకు పోను, కొంత వీళ్ళ దగ్గర రికవరీ కూడా చేయడం జరిగింది.
జల్సాలకు అలవాటు పడిన ఈ ప్రేమ జంట తమకు సాయం చేసిందన్న కనికరం కూడా లేకుండా సొంత మేనత్త ఇంట్లోనే చోరీకి పాల్పడింది. 4 నెలల పసిబిడ్డను కూడా వదిలేసి దొంగలించిన సొత్తుతో సరదాలు తీర్చుకున్నారు. చివరికి పోలీసులకు పట్టుబడి జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు.